రాప్తాడ్ నియోజకవర్గంలో తెలంగాణ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే స్టిక్కర్ తో నలుపు రంగు స్కార్పియో కలకలం రేపింది. కారు ఏపీది, స్టిక్కర్ మాత్రం తెలంగాణది కావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బ్లాక్ స్కార్పియోతో పాటు దానిలో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కార్పియోలో హాకీ బ్యాట్స్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. రాప్తాడ్ నియోజకవర్గంలో తెలంగాణ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే స్టిక్కర్ తో నలుపు రంగు స్కార్పియో కలకలం రేపింది. కారు ఏపీది, స్టిక్కర్ మాత్రం తెలంగాణది కావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బ్లాక్ స్కార్పియోతో పాటు దానిలో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కార్పియోలో హాకీ బ్యాట్స్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఆ స్కార్పియో ఎవరిది, అందులో హాకీ బ్యాట్స్ ఎందుకున్నట్టు పోలీసులు ఏమంటున్నారు? రాప్తాడ్ నియోజకవర్గంలో తెలంగాణ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే స్టిక్కర్ తో నలుపు రంగు స్కార్పియో కలకలం రేపింది. కారు ఏపీది, స్టిక్కర్ మాత్రం తెలంగాణది కావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బ్లాక్ స్కార్పియోతో పాటు దానిలో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కార్పియోలో హాకీ బ్యాట్స్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురం జిల్లాలో తెలంగాణ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న స్కార్పియో వాహనం ఆకే స్టిక్స్ తో వెళ్తూ కూడా కలకలం రేపింది. కొంతమంది యువకులు ఆకే స్టిక్స్ ను ఏదైతే స్కార్పియో వాహనంలో ఆకే స్టిక్స్ పెట్టుకుని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారంటూ కూడా కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అందులో భాగంగా చెన్నైకత్తపల్లి పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. స్కార్పియో వాహనం ఏదైతే బ్లాక్ స్కార్పియో వాహనము ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న వాహనానికి తెలంగాణ స్పీకర్ స్టిక్కర్ ఉందంటూ కూడా కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అందులో భాగంగా చెన్నైకత్తపల్లి సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో స్కార్పియో వాహనం పోలీసులకు కనిపించింది. స్కార్పియో వాహనాన్ని డ్రైవర్ను పక్కకు కాపి వాహనంలో ఉన్న యువకులతో పాటు స్కార్పియో వాహనాన్ని పరిశీలించారు. అందులో ఏదైతే హాకీ స్టిక్స్ కనిపించాయి, హాకీ స్టిక్స్ కూడా ఏ ఒక్కటి కూడా గతంలో ఏదైతే హాకీ ఆడినట్టుగా లేకుండా కొత్తగా ఉండడంతో ఖచ్చితంగా ఈ ఎవరైతే హాకీ స్టిక్స్ క్యారీ చేస్తున్న యువకులందరూ కూడా గతంలో ఏదైనా సెటిల్మెంట్ కి కానీ ఏదైనా ఘర్షణలకు కానీ హాకీ స్టిక్స్ ను వినియోగిస్తున్నారన్న అనుమానంతో పోలీసులు వాహనం డ్రైవర్ తో పాటు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో ఏదైతే రాప్తాడ్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో జరిగిన ఘర్షణలో ఈ యువకులు ఈ హాకీ స్టిక్స్ ను తో హల్చల్ చేస్తూ అక్కడున్న స్థానికులను గ్రామస్తులను కొంత భయభ్రాంతులకు గురి చేశారన్న సమాచారం కూడా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సురేష్.